కొండపల్లి సీతారామయ్య గారి ఇంటర్వ్యూ, దాని గురించి చెప్పండి అసలు. పోయినప్పుడు బయట ఒక చిన్న పెన్సిల్ తోటి ఒక చిన్న రాసిన స్లిప్ ఉండే నాకు, ఇమీడియట్గా కాంటాక్ట్ చేయమని చెప్పి అది చూడంగా నేను అనుకున్నాను. బాబ్రీ మసీద్ డిమాలిషన్, దానికి సంబంధించినటువంటి మీరు తీసినటువంటి ఒక అద్భుతమైన పిక్చర్ యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఒక డిస్ప్యూటెడ్ సైట్లో ఏంటంటే ఎవడు తెగిస్తాడో ప్రాణాలకి వాడు ఏది పిక్చరైజ్ తీసుకోగలడు, అంతే. పవన్ కళ్యాణ్ గారికి గుండు కొట్టించారు, అది ఆ సంఘటన గురించి చెప్పండి అసలు. సి వాట్ యు సీ అవుట్ సైడ్, వాట్ ఎవర్ బయట ఈజ్ నాట్ ద పవన్ కళ్యాణ్. నా జీవితంలో నేను పైసలు ఇచ్చి ఫోటోలు తీసింది ఒక కేసీఆర్ గారి ఫోటో ఒకటేనండి. మీరు రామ్ గోపాల్ వర్మతో పైన మీరు కేసు వేశారు. నాకున్న నా కొట్లాడే తత్వం కావచ్చు, రెబల్నెస్ కావచ్చు, నాకున్న ఏది ఫోటోగ్రాఫర్ యాజ్ ఎ జర్నలిస్ట్గా నాకున్న బ్యాక్గ్రౌండ్ కావచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ ఫోటో నా లైఫ్లో ఏది ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఇట్లా స్టాచ్యూస్ ఉన్నది కదా, అది కూడా నేను తీసిన ఫోటోనే. ఆ లాతూర్ ఎర్త్క్వేక్ సంబంధించినటువంటి దానిలో మీకు కూడా చాలా గొప్ప అనుభవాలు ఉన్నాయి, వాటి గురించి షేర్ చేయండి సార్. ఇట్స్ మై గాడ్, నా లైఫ్లో అదొక గ్రేటెస్ట్ డిజాస్టర్ అది. 24 గంటల ఛానల్ ఒకటి తీసుకురావాలి అని అనుకున్న టైంలో మీరు రవిప్రకాష్ గారితో చాలా జర్నీ చేశారని విన్నాం. మీకు ఆయన ఉండే అనుభవాలు ఏంటి చెప్తారు? రవికి ముందు నుంచి కూడా ఒక ఇది ఉండే, ఏది మన వీడియో జర్నలిజం మీద ఒక అవగాహన ఉండే.